వ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అంటూ కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, కొన్ని ఛానల్స్లలో కూడా వివిధ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కానుందా? అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోవచ్చా? మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం లేనిది ఇటు కేసీఆర్, హరీష్ రావు అంటే వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్టు? మరి వెనుక నుండి కేసీఆర్ ఏమన్నా అంటే గేమ్ చేంజర్గా ఏమైనా ఉన్నారా? జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో 0 రావడం అనేది జరిగింది. సో జాతీయ పార్టీగా పేర్కొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా మొత్తానికి 0 ఎంపీ స్థానాలతోటి ఉన్నది. అలాగే ఇక్కడ ప్రతిపక్ష హోదా దక్కినప్పటికీ దాదాపు ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ నడపడం కావచ్చు, మనుగడ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీకి కష్టమేనా అనేది ఒకసారి చూసుకుందాం. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కానుందా అన్నది క్వశ్చన్ మార్క్. చూసుకున్నట్టయితే మనం టీఆర్ఎస్ పార్టీ 2001 సంవత్సరంలో ప్రారంభమైన అంటే ఇక్కడ తెలంగాణలో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించడం అనేది జరిగింది. తర్వాత వచ్చినప్పుడు ఉప ఎన్నికలు రావడం, ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం అనేది కూడా జరిగింది. 2004 అంటే 2001లో స్థాపించినప్పుడు మళ్ళీ తర్వాత 2004లో ఎన్నికలు. ఇక్కడ కాంగ్రెస్ తోటి విలీనం కాలేదు, కాంగ్రెస్లో విలీనం కాలేదు. కాంగ్రెస్ తోటి జత కట్టి పొత్తులో భాగంగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది జరిగింది. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అప్పట్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కుదరదని చెప్పేసి కూడా చెప్పేశారు. సో హరీష్ రావు లాంటి నాయకులు కూడా అప్పుడు రాజీనామా చేయడం అనేది జరిగింది. హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కొంతమంది మంత్రులు కూడా రాజీనామా చేయడం, తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా గెలవడం అనేది కూడా జరిగింది. సో తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఎన్నికలు 2009. 2009లో ఇక్కడ టీడీపీ ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం ప్లస్ టీఆర్ఎస్, సో ఈ 4 పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయడం అనేది జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 10 స్థానాలు గెలవడం, తర్వాత అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలిచింది. ఎంపీ స్థానం 2 ఎంపీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. ఒకటి మహబూబ్ నగర్లో కేసీఆర్ గారు, తర్వాత మెదక్ వచ్చేసి విజయశాంతి గారు గెలవడం అనేది కూడా జరిగింది. సో 2 ఎంపీ స్థానాలు, 2009లో 2 ఎంపీ స్థానాలు, అలాగే 10 మంది ఎమ్మెల్యేలు, పొత్తులో భాగంగా 10 మంది ఎమ్మెల్యేలు గెలవడం అనేది కూడా జరిగింది. సో అప్పుడు కూడా రాజకీయంలో భాగంగా తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం తర్వాత ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. హరీష్ రావు లాంటి వాళ్ళు, మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది, 1,00,000 మెజార్టీతో గెలవడం అనేది కూడా జరిగింది. దాదాపు అట్లా ఉప ఎన్నికలు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగించడం అనేది కూడా జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే 2014 ఎన్నికలు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 63 స్థానాలు గెలవడం అనేది జరిగింది. తర్వాత దాదాపు ఒక 9 నుంచి 10 స్థానాలు అనుకుంటాను ఎంపీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. 2018లో చూసుకున్నట్టయితే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 88 ఎమ్మెల్యేలను గెలుచుకుంది, 9 మంది ఎంపీలని గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు వరకు ఇది లెక్క. మళ్ళీ అసలైన సినిమా ఏంటంటే ఇప్పుడు 2018 వరకు సో ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ బ్యాక్ స్టెప్ వేయలేదు. ఏ పార్టీతోటైనా పొత్తు పెట్టుకుంది, అంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది, బీజేపీతో ఎక్కడ కూడా పొత్తు పెట్టుకోలేదు. సో పొత్తులో భాగంగానే వెళ్ళడం జరిగింది తప్పించి ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. తర్వాత చూసుకున్నట్టయితే 2023 చూసుకున్నట్టయితే 2023లో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. దాదాపుగా 64+1 65 స్థానాలతోటి. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. ఇక్కడ 39 మంది ఎమ్మెల్యేలని గెలుచుకుంది. అలాగే
24లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో 0 స్థానానికి పరిమితం కావడం అనేది జరిగింది. సో అందులో కాస్త 39లో ఒకరు చనిపోయారు, తర్వాత 38, తర్వాత అది కాస్త కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో గెలిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మిగిలింది కేవలం 28 మంది. ఈ 28 మంది కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ ఎల్పీ త్వరలో విలీనం కానుంది కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళని కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీలోకి వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు. సో మనం 20 సంవత్సరాలుగా ఇక్కడ కూడా కేసీఆర్ గారు బ్యాక్ స్టెప్ వేయలేదు. మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా 6 మంది కూడా 15 మంది వెళ్ళిపోయి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసినా కూడా కార్యకర్తలను కాపాడుకుంటే బీఆర్ఎస్కి ఏమైనా అవకాశం ఉంటుంది 2028లో. అప్పుడు కూడా ఓడిపోతే మేబీ విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ 5 సంవత్సరాలు మాత్రం బీఆర్ఎస్ ఫైట్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నట్టు కూడా సమాచారం. మొత్తానికి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా విలీనం కాకుండా ఫైట్ చేస్తుందని చెప్పేసి మీరు అనుకుంటే